వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. 15 రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో 3, కర్ణాటకలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో 6 స్థానాలకు చొప్పున, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ చిన్నారులకు మంచి సలహాలు అందించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా చూసుకోవాలని సూచించారు. అందుకు తగ్గట్టుగా విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచకూడదని హితవు పలికారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు చేపట్టే చూడాలని ఉపాధ్యాయులను కోరారు. రోజుకు 10 నుంచి 12 గంటలు చదువు చిన్నారులకు మంచిది కాదని ప్రధాని మోదీ పరీక్షల సమయంలో మంచి విషయాలను తెలియజేశారు. कि आपके दोस्त से आपको किस चीज की स्पर्धा है भाई? मान लीजिए 100 मार्क्स का पेपर है, अगर आपका दोस्त 90 ले गया तो क्या आपके लिए 10 मार्क बचा है क्या? आपके लिए 10 मार्क बचा है क्या? आपके लिए भी तो 100 है ना? तो आपको उससे स्पर्धा नहीं करनी है, खुद से करनी है। खुद से करनी है कि वो 100 में से 90 लाया, मैं 100 में से कितना लाऊं। उससे द्वेष करने की जरूरत ही नहीं है। एक्चुअली तो वो आपके लिए इंस्पिरेशन बन सकता है। और अगर यही मानसिकता रहेगी तो क्या करेंगे आप? अपने से तेज तर्रार व्यक्ति को दोस्ती नहीं बनाएंगे। आप ऐसे जिसकी कुछ चलती नहीं बाजार में उसी को दोस्त बनाएंगे और खुद बड़े ठेकेदार बन के घूमते रहोगे। सचमुच में तो हमसे प्रतिभावान दोस्त ढूंढने चाहिए। हमने जितने ज्यादा प्रतिभावान दोस्त मिलते उतना हमारा भी तो काम बढ़ता है, हमारा स्पिरिट भी तो बढ़ता है। और इसलिए कभी भी हमने इस प्रकार के का ईर्ष्या भाव कतई ही अपने मन में नहीं आने देना चाहिए कि जो माँ बाप अपने जीवन में ज्यादा सफल नहीं हुए हैं, जिनको अपने पराक्रम, अपनी सफलताएं, अपनी सिद्धियों के विषय में दुनिया को कुछ कहने को नहीं है, बताने को नहीं है, तो वे अपने बच्चों का रिपोर्ट कार्ड ही अपना विजिटिंग कार्ड बना देते हैं। किसी को मिलेंगे अपने बच्चे की कथा सुनाएंगे। अब ये जो नेचर है वो भी एक प्रकार से बच्चे के मन में एक ऐसा भाव भर देता है कि मैं तो सब कुछ हूं, अब मुझे कुछ करने की जरूरत नहीं है। वो भी बहुत नुकसान करता है। कि आपके दोस्त से आपको किस चीज की स्पर्धा? సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట కలిగింది. ఐఆర్ఆర్ కేసులో ఏపీ ప్రభుత్వ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ ప్రభుత్వం పిటిషన్ వేయగా ఈ దశలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహా నిందితులపై ఉన్న ఉత్తర్వులు కూడా చంద్రబాబుకు వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. ఏపీ సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. కడపలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమై ఆమె వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కడపకు స్టీల్ ఫ్యాక్టరీ తీసుకురాలేదన్నారు. జగన్ ప్రభుత్వం మతతత్వ బీజేపీతో అంటకాగుతోందని అన్నారు. రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర్ రెడ్డి గారి కల. ఈ రాజశేఖర్ రెడ్డి గారి కలను నెరవేర్చడమైనా పోనీ ఈ ప్రభుత్వానికి చేతనైందా అంటే అది కూడా చేతగాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి పర్మిషన్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మొదలు పెట్టించి
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 25 కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా పడింది. కానీ ఆ తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ పడితే ఒట్టు. ఆ తర్వాత విభజన హామీ అన్నారు, నెరవేరుస్తాము అన్నారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు. చంద్రబాబు గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నాడు, పోనీ ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు. అసలు రైల్వే లైనే అవసరం లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయమైనా, ఈ కార్గోకైనా, మార్కెటింగ్ కైనా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్టు కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు, ఇంతవరకు జరిపించుకుంది లేదు. ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు బిందెనిచ్చినట్టుంది. ఇది కాదా చేసింది జగనన్న గారు బీజేపీతో దోస్తీ పెట్టుకున్నారు. బీజేపీతో మీకున్న దోస్తీని, మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు, పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోతే ఆ వరద నీరంతా వచ్చి 450 కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది అసలు పశువులు ఎన్ని చచ్చిపోయాయి, ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది. పోనీ అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజుటి వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోనీ వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలే. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ నాన్ లోకల్ నేతలు జగన్పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల 4వ కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నాం, జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారో, హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చూపుతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్కి పార్సల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది. దానిని మించిన మీటింగ్ అనంతపురంలో జరగబోతుందని కూడా గర్వంగా చెప్పగలను. లాస్ట్ ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో మీరే చూశారు, అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి జగనన్నకి అండగా నిలిచిన ప్రాంతం. ఈరోజు మరి జగనన్న కోసం జరిగే ఈ మీటింగ్లో అనంతపూర్లో మినిమం 5 లక్షల మంది అనేది ఖచ్చితంగా అక్కడికి వస్తారు అన్న విషయాన్ని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీ, కులం, మతం చూడకుండా ఆయన చేసిన సహాయ సహకారాలు, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి, అలాగే ఈ రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం క్యాడర్లో, ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడ 7 పార్లమెంటుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసే విధంగా డిస్కషన్ చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది. మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాళ్లతో కొట్టే రోజు వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యేలే పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడిందని, త్వరలోనే ఈ ప్రభుత్వానికి చరమగీతం పలకనున్నానన్నారు. దోపిడీ, పెత్తందారీ విధానాలకు మారుపేరు మంత్రి పెద్దిరెడ్డి అని అమర్నాథ్ విమర్శించారు. త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. మీరు ఏ రకంగా పెత్తనం చేస్తున్నారు, ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రకంగా లూటీ చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారు డయాస్ పైన మాట్లాడితే
మీరు చంద్రబాబు నాయుడు అయితే రాళ్లతో కొట్టి బెదిరించారు. మరి మీ శాసనసభ్యుడే మొన్నటికి మొన్న ఎంఎస్ బాబు గారు ఆయన ఓ రోజు మాట్లాడినాడు, మళ్ళీ రాత్రి ఆయన ఏం చేసినారేమో మళ్ళీ ఆయన గమ్ముని తగ్గినాడు. ఈరోజు ఆదిమూలం గారు కానీ ఆయన కుమారుడు జెడ్పీటీసీ కానీ ఇద్దరూ కూడా మాట్లాడితే అసలు మీరేం చేస్తున్నారు, మీరు ఏ రకంగా ఈ జిల్లాలో దోపిడీ చేస్తున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బెదిరించి రాళ్లతో కొడతాము, లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తాము, అడ్డుకుంటాము, మీరు రానియకుండా చేస్తాము. కమ్మలపల్లిలో ఏమో దారిలో పోతా ఉంటే రాళ్లతో ఇచ్చి అడ్డుకుంటారు. పుంగనూరులో ఏమో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసి మళ్ళీ మా పైనే కేసులు పెట్టిస్తారు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన పెడతారని అడుగుతాం. ఏలూరు జిల్లా దెందులూరులో ఫిబ్రవరి 3న సిద్ధం బహిరంగ సభ జరగనుందని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల వైసీపీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే ఆలనాని పరిశీలించారు. గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ కుట్రలు చేస్తున్నారని ఆలనాని విమర్శించారు. పవన్ కుల రాజకీయాలు కుట్రలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ మెజారిటీ రానుందని ధీమా వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే కాడర్ మీటింగ్కి హాజరవుతారు. ఉమ్మడి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కాడర్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది. లక్షలాది మంది ఈ మీటింగ్కు హాజరవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్ జరిగినకపోవచ్చు. సో ఈ భారీ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి రాబో ఎలక్షన్లకు కాడర్ అందరికి కూడా దిశానిర్దేశం చేస్తారు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఈ ఉత్సాహంతో రాబో రోజుల్లో పార్టీ ఈ 3 జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా రాబో ఎలక్షన్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను. టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ మీటింగ్లో టీటీడీ 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 100 కోట్ల హుండీ ఆదాయం తగ్గింది. ఇక ప్రసాదాల విక్రయాలు, వసతి గదుల కేటాయింపుపై వచ్చే ఆదాయం పెరిగిందని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలి రాసభలో టీడీపీ అధినేత చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకి టీడీపీ నేతలు వచ్చేశారు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబును టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు కింద పడబోయారు. వెంటనే అలర్ట్ అయిన వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను పట్టుకుని నిల్చోబెట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ నేతలందరినీ కిందకు దించేశారు. దీన్ని ఎవరు ఆపలేరు. అయితే ఇంట్లో పడుకోవద్దని మళ్ళీ గెలుపు మందేని ఇంట్లో పడుకుంటే ఎదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ కి బిల్లు పెండింగ్. దురదృష్టతో విధంతో అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా వారి విజయం కోసం చెగల వేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనేటువంటి మాటని మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అవినీతిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సోమేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. రాజేంద్రనగర్లో ఉన్న ఉప్పర్పల్లి సన్ రైజ్ హోంలో ఉన్న సోమేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 2వ వారంలో నిర్వహించడానికి రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపరిచిన అంశాల ప్రతిపాదకన తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అశ్వారావుపేటలో 30 కోట్లతో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. రాబోయే 4 నెలల్లో పనులు పూర్తి చేయాలని, రైతులకు అనుగుణంగా మరొక ఫ్యాక్టరీని సైతం త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చార్జెస్ కట్టాల్సి వస్తూ ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి. అందుకని 30 కోట్లతోటి అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది రేపు రాబోయే 30 టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునే దానికి అవకాశం ఉంది. అందుకనే మనకి జెన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్ తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. దాన్ని ఈ సంవత్సరం మే, జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని, అదేవిధంగా యంత్రాంగాన్ని, ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నాం. ఇది రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం హార్టికల్చర్ హబ్గా కాలేజీని కూడా పెట్టుకున్నాం. ఆ కాలేజీని కూడా అగ్రికల్చర్ కాలేజీని హార్టికల్చర్ మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పి ఆ రోజు నేను అనుకొని పెట్టాను. కొద్ది రోజుల్లో వీసీ గారిని కూడా రమ్మని, కొత్త వీసీ గారు అపాయింట్ అయిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ మండలం గూడూరులో నూతన పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 9 సంవత్సరాలుగా రైతు బంధు ఇస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. ఇంతలో మంత్రి జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా మల్లేపల్లి డివిజన్ అఘాపురంలో పవర్ బోర్డుని ప్రారంభించారు. స్థానికులు 6 నెలలుగా వీధి లైట్లు లేవంటూ ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కిషన్ రెడ్డికి అధికారులపై సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడి అఘాపురంలో స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని కమిషనర్కు ఆదేశించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్ రమణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. మీరు ఏదన్నా ఒక రూపంలో మీరు గ్యారంటీ ఇవ్వండి. ఇస్తే మేము 100 రోజులు కాదు, ఇప్పుడే మా అధ్యక్షుడు గారు చెప్పినట్టుగా 200 రోజులు అవుతాం. ప్రభుత్వానికి సహకరించాలనే మాకు ఉంది. కానీ మీరు ఎలాగిస్తారు? ఎందుకంటే మేము ప్రజల దగ్గర పోగానే మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఇప్పటి నుండే. మాకు అది చెప్పారు కదా, ఇన్ని గ్యారంటీలే కదా, మీరే ఎమ్మెల్యే కదా, మీరు ఇప్పించాలి కదా అంటున్నారు. కానీ గైడ్ లైన్స్ వస్తే ఏం గైడ్ లైన్స్ ఇచ్చారో చెప్తే మేము ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ గైడ్ లైన్స్లో ఏముందో తెలియదు కాబట్టి మాకే పూర్తిగా దాని మీద అవగాహన లేదు. మేము ప్రజలకు ఏం చెప్తాం? కాబట్టి ప్రభుత్వంకి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వము మరి నిజంగా ఈ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించాలి, ఒక కాన్ఫిడెన్స్ ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చేస్తారని విశ్వాసం ఉంది. లేని పక్షంలో మా బాధ్యత మేము. మా మీద అనవసరంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మనం 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఎవరిని కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చేయలేదు. హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో అందరం కూడా కలుపుకొని పోయాం. మేము వచ్చే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్ర నాయకత్వం 4 సిట్టింగ్ స్థానాలతో సహా 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిందని, మిగిలిన స్థానాలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఖమ్మం జిల్లా కారాగారంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును పలువురు బీఆర్ఎస్ నేతలు కలిశారు. 58-59 జీవోను ఆసరాగా చేసుకుని ఎన్ఎస్పీ రామాలయం దగ్గర ఉన్న 415 గజాల ప్రభుత్వ భూమిని అక్రమంగా క్రమబద్ధీకరించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్న నాగరాజును బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరామర్శించారు. సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి వస్తుందేనని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబుతో కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టును కొరటాల శివ ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను హైకోర్టుకు శరత్ చంద్ర అందజేశారు. శరత్ చంద్ర ఆధారాలను సమర్థిస్తూ రచయితల సంఘం కూడా హైకోర్టుకు నివేదికను ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొరటాల శివ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయల ధర్మాసనం ఆయన పిటిషన్ను కొట్టివేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టాఫ్ నర్సులు జీవో నెంబర్ 317తో నష్టపోయామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవోను సవరించి న్యాయం చేస్తుందామనుకున్నానని తెలిపారు. కానీ ప్రస్తుతం 7094 స్టాఫ్ నర్సు పోస్టులకు రిక్రూట్మెంట్ చేపట్టి పోస్టింగులు ఇస్తున్నారని, తనకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలోపు సొంత జిల్లాకు తనను పంపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు రాజీనామాలు ప్రకటించారు. ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఆధ్వర్యంలో మండలానికి చెందిన 17 మంది సర్పంచులు, మాజీ జెడ్పీటీసీ హనుమంతగౌడ్, మండల సర్పంచులు ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావులు రాజీనామాలు చేశారు. రేరా సెక్రటరీ శివబాలకృష్ణ బాధితుల ఏసీబీని ఆశ్రయించారు. సివి ఆనంద్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 400 కోట్ల ఆస్తులకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఫిర్యాదులు చేశారు. హైకోర్టును సైతం బాలకృష్ణ తప్పుదోవ పట్టించాడని బాధితుల ఆధారాలు సమర్పించారు. పుప్పాలగూడ 33 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు జరపాలని ఫిర్యాదు చేశారు. 447 సర్వే నెంబర్ భూముల్లో అక్రమ బిల్డింగ్ నిర్మాణంపై అనుమతులు ఇచ్చారని ఏసీబీకి తెలిపారు. హైదరాబాద్ అడ్డాగా మరోసారి డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. నార్సింగిలో సైబరాబాద్ ఓఎస్టీ పోలీసులు దాడిలో ఓ యువతి డ్రగ్స్తో దొరికింది. లావణ్య అనే యువతి వద్ద 4 గ్రాముల డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ యువతి టాలీవుడ్ యంగ్ హీరో ప్రేయసి అని పోలీసులకు ప్రాథమిక విచారణలో తేలింది. ఇదే కేసులో మరో యువకుని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో పట్టబడిన లావణ్యకు రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించారు.